నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రో అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ, విధాత హాస్పిటల్, విజయవాడ. ఈరోజు మనం లేజర్స్, రోల్ ఆఫ్ లేజర్స్ పైల్స్ సంబంధించి ట్రీట్మెంట్లో ఎంతవరకు ఉపయోగపడతాయి, వాటి వల్ల రొటీన్ ట్రీట్మెంట్ల కంటే అంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్తో పోల్చితే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏముంటుంది, ఎందువల్ల ఉంటుంది అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. సో మనకి ఇది పైల్స్ అనేది చాలా కామన్ కండిషను. సో అదేవిధంగా అవసరమైన వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేస్తుంటాము. ఈ సర్జరీకల్ ట్రీట్మెంట్లో మనకి రొటీన్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే కత్తిరించడం, పైల్స్ని కత్తిరించడం. సో తర్వాత రీసెంట్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో మనకి స్టాప్లర్తో పైల్స్ ఆపరేషన్ చేయడము, అదేవిధంగా లేజర్స్ వాడి పైల్స్ని క్యూర్ చేయడం. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎందువల్ల రావాల్సి వచ్చిందంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పైల్స్కి సంబంధించి ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం కత్తిరించడం వల్ల యానల్ కెనాల్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఏరియా, నెర్వ్ ఎండింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి పోస్ట్ ఆపరేటివ్గా సివియర్ పెయిన్, టాలరేట్ చేయలేనంత పెయిన్, ప్లస్ రెగ్యులర్గా మనం డిఫికేట్ అంటే మోషన్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేటప్పుడు ఆ ఫ్రిక్షన్ వల్ల ఆ పెయిన్ భరాయించలేనంతగా ఉంటుంది. అట్లీస్ట్ 1 to 2 weeks ఉంటుంది. అది ఒక్కొక్క పర్సన్ బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇదే కాకుండా హీలింగ్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. అదేవిధంగా మనకి ఈ స్ఫింక్టర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. స్ఫింక్టర్స్ అంటే మనం మోషన్ కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించి ఉండే కండరాలు అనమాట. సో అవి డ్యామేజ్ అయితే మనకి మోషన్ తెలియకుండా, ఇన్కాంటినెన్స్ అంటాం దాన్ని, తెలియకుండా వెళ్ళే అవకాశం ఉంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత ట్రీట్మెంట్స్ మాడిఫై చేయడం జరిగింది, మాడిఫికేషన్స్ రావడం జరిగింది. సో వీటిల్లో మనం రెగ్యులర్గా స్టాప్లర్ కూడా వాడుతుంటాము పైల్స్ ఆపరేషన్కి. ఇప్పుడు లేజర్స్ కూడా మనం రెగ్యులర్గా వాడుతున్నాము. మరి లేజర్స్ వల్ల పైల్స్లో ఎలా ఉపయోగపడుతుంది, సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏమి అనేది మెయిన్ మన టాపిక్ ఈరోజు. సో ఈ లేజర్లో మనం ఇంతకుముందు లేజర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాము, ఇది ఒక లైట్, హై ఫ్రీక్వెన్సీ లైట్. సో ఈ లైట్ని మనం టార్గెట్ ఎక్కడైతే మనం వాడాలనో ఆ టార్గెట్ మీద ప్రిసైజ్గా వాడవచ్చు, అంటే ఎక్కడ కరెక్ట్గా పిన్ పాయింట్గా వాడవచ్చు అనమాట. సో ఈ పైల్స్లో ఏమవుతాయంటే మనం ఏ పేషెంట్కి అయితే మనం సర్జరీకి అవసరం అవుతుందో ఆ పేషెంట్కి ఈ పైల్స్లో లేజర్స్ ఎలా ఉపయోగపడతాయంటే, అంటే డైరెక్ట్గా మనకి డాప్లర్ స్కాన్ వాడి ఈ పైల్స్ని ఫీడింగ్ చేసే రక్తనాళాన్ని కోయాగులేట్ చేయొచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా పైల్ మాస్లోకి లేజర్ ప్రోబ్ని ఇంట్రడ్యూస్ చేసి పైల్ని షింక్ అయ్యేటట్టు లేకపోతే గడ్డగట్టేటట్టు చేయొచ్చు. అదేవిధంగా మనకి ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ పైల్స్ని ఎక్సైజ్ చేయొచ్చు ఈ ప్రోబ్స్ను వాడి. కాకపోతే మామూలుగా ఎక్సైజ్ చేసేదానికి దీంతో లేజర్తో ఎక్సర్సైజ్ చేసేదానికి తేడా ఏంటంటే, ఇందాక మాట్లాడుకున్న ప్రిసైజ్గా మనకి ఎక్కడ అవసరమైతే అక్కడే దీన్ని కట్ చేయొచ్చు. థెర్మల్ ఇంజరీ అంటే సరౌండింగ్ టిష్యూస్ కానీ ఈ పైల్ మాస్ కింద ఉండే కండరం కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా ఈ హీటు స్ప్రెడ్ అయ్యే అవకాశము వెరీ మినిమల్ అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే సరౌండింగ్ నెర్వ్ ఎండింగ్స్ డ్యామేజ్ కావు, టిష్యూస్ డ్యామేజ్ కావు, రా ఏరియా చాలా తక్కువ ఉంటుంది. సో మనకి హీలింగ్ టైం తక్కువ అవుతుంది. సో అందువల్ల మనకి తొందరగా హీల్ కావడము, డే కేర్ ప్రొసీజర్గా కొన్ని కేసుల్లో అయితే అసలు అనస్థీషియా, లోకల్ అనస్థీషియా ఇచ్చి చేయొచ్చు. సో కొన్ని కేసుల్లో మనకి అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ని కూడా ఇప్పుడు మనకి స్టాప్లర్లో ఏంటంటే ఎక్స్టర్నల్ హిమరాయిడ్ని సపరేట్గా ఎక్సైజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ లేజర్స్లో ఏంటంటే సేమ్ టైం మనం ఎక్స్టర్నల్ హిమరాయిడ్స్ని కూడా లేజర్తో డీల్ చేయొచ్చు అనమాట. అది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో ఈ అన్ని బెనిఫిట్స్ వల్ల మనకి పేషెంట్ డిస్కంఫర్టు తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది. సో ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేసే డే కేర్ ప్రొసీజర్ కింద చేయొచ్చు. అవసరమైతే మ్యాక్సిమం 1 day అనస్థీషియా ఇచ్చినప్పుడు ఉంచాల్సి వస్తుంది. సో అర్లీగా వర్క్కి వెళ్ళే అవకాశము ఉంటుంది. టోటల్గా పేషెంట్ సాటిస్ఫాక్షను సిగ్నిఫికెంట్గా ఉంటుంది. సో ఈ అన్ని అడ్వాంటేజెస్ ఉన్నందువల్ల మనం నవేడేస్ లేజర్స్ని ప్రాక్టాలజీలో ఎస్పెషలీ పైల్స్కి చాలా ఎక్కువగా వాడుతున్నాము. మరి కొంతమంది డౌట్ ఏంటంటే, మరి లేజర్స్ వల్ల కాస్ట్ ఏమన్నా ఎక్కువ అవుతుందా డాక్టర్ గారు అని అడిగే అవకాశం ఉంది.
కాస్ట్ అనేది అన్లెస్ హాస్పిటల్ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తే తప్ప పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదండి. ఒక 2-3,000 డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి. కాకపోతే మనకి ఆ కాస్ట్ అనేది పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ మేనేజ్మెంట్ విషయంలో కానీ, సో యాంటీబయాటిక్స్ విషయంలో కానీ, యాంటీబయాటిక్స్ అని ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ మనకి రా ఏరియా తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. లేజర్తో ఆ టిష్యూస్ ఆ ఏరియా మొత్తం స్టెరిలైజ్ అయిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశము ఈ లేజర్ ట్రీట్మెంట్లో చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల మనకి యాంటీబయాటిక్ యూసేజ్ తగ్గిపోతుంది, పెయిన్ కిల్లర్స్ తగ్గిపోతాయి, సో మనకి హాస్పిటలైజేషన్ తగ్గుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ తొందరగా వర్క్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనం మనీ సేవ్ చేయొచ్చు. సో వీటిలన్నిటినీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ సర్జరీ కాస్ట్ మనం ఛార్జ్ చేసే ఎక్స్ట్రా 3,000 to 5,000 అనేది సిగ్నిఫికెంట్ కింద రాదు.